హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయాము. అంటే జస్ట్ ఇంకొక 10 minutesలో అక్కడ ఉంటాం. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి నైట్ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే పవలింపు సేవ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అనేది అప్పుడు మీకు చూస్తే లిమిటెడ్ పీపులే ఉంటారు. సో మంచిగా ఉంటుంది అనేసి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ వర్షం అయితే ఫుల్ పడుతుంది. అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి హరిత రిసార్ట్ 200 meters డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మీకు టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అదిరిపోతుంది. అండ్ ఆల్సో మీరు ఈ రిసార్ట్ బుక్ చేసుకుంటే మీకు పార్కింగ్ ఫీ కానీ అండ్ వెహికల్ మీకు పై వరకు అలౌ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ నైట్ వ్యూ ఎంత బాగుందంటే రియల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ పాజిటివ్ వైబ్స్, ఆ మంత్రాలు అనేవి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి రూమ్ నుంచి టెంపుల్ వ్యూ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ రూమ్ నుంచి టెంపుల్ వ్యూ చూస్తుంటే ఆ మంత్రాలు చాలా బాగా అనిపించింది. సో మేము ఇప్పుడు రెడీ అయ్యేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మేము కిందికి వచ్చేసరికి ఇక్కడ కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. సో యాదగిరిగుట్టలో మీరు మాత్రం కోతులు అయితే బాగా చూస్తారనమాట. సో మా అత్తయ్య వచ్చేసి వాటికి కొబ్బరి కాయలు ఉంటాయి కదా, అవి ఇచ్చింది. సో అవి తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. అంటే మీ చేతిలో ఏమైనా కవర్స్ ఉంటే మాత్రం జాగ్రత్త, అవి లాక్కుంటాయి మీ చేతిలో నుంచి. సో అండ్ ఆల్సో మీరు మొబైల్ క్యారీ చేయాలనుకుంటే మాత్రం కింద మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. అండ్ ఇన్ కేస్ మీరు పైన వ్యూ అదంతా ఫొటోస్ దిగాలి అనుకుంటే మాత్రం ఫ్యామిలీలో ఒక పర్సన్ మొబైల్ క్యారీ చేయొచ్చు. బట్ పైన మీరు బిఫోర్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మాత్రం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ ఆల్సో ఏంటంటే పెద్దవాళ్ళు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మెట్లు అవన్నీ ఎక్కడం. సో ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా మీకు లోపలికి కొంచెం తీసుకెళ్తారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలామంది టెంపుల్ విజిట్ చేసుకుందాం అనుకుంటారు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదంటే నడవలేకపోవడం వల్లనో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. సో మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బయటికి వస్తే మీకు ఇంకొక శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. శివాలయం టెంపుల్, గణేశుని టెంపుల్, హనుమాన్ది, ఇవన్నీ టెంపుల్స్ అక్కడ మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి మీరు కార్నర్లో నించుంటే మీకు టెంపుల్ వ్యూ మొత్తం అనేది కనిపిస్తుంది. అంటే అక్కడ గుండం ఉంటుంది స్నానం చేసుకోవడానికి. సో ఆ వ్యూ అనేది మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ కార్నర్ నుంచి మీరు అదంతా చూడొచ్చు. ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే రిటర్న్ బయలుదేరాం అనమాట. టెంపుల్ నుంచి ఒక 15 minutes డిస్టెన్స్లో మీకు వివేరా హోటల్ అని ఉంటుంది. అంటే మీరు ఒక మంచి టీ తాగాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అండ్ ఆపోజిట్ రోడ్లో కూడా వివేరా ఇంకొక హోటల్ ఉంటుంది అనమాట. సో బోత్ ద సైడ్స్ మీకు ఈ హోటల్ అనేది మాత్రం అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా మీరు లంచ్ ఆర్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. మేమైతే ఇక్కడ టీ తాగేసి రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫైనల్లీ ఈవినింగ్ నేను ఇంకా సంతోష్ మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. సో సెలబ్రేషన్స్ అనేటివి అక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ అ స్మాల్ గెట్ టుగెదర్.
అండ్ అక్కడి నుంచి మా పెద్దదిన, మేము తనని అన్నపూర్ణ దేవి అని పిలుస్తాం, ఎందుకంటే ఎప్పుడు కిచెన్లోనే ఉంటుందని మమ్మీ. అండ్ అక్కడ మా పెద్దమ్మ కూడా ఉంటుంది. సో మా పెద్దమ్మ అండ్ మా బావ ఇంకా మా చిన్ననే వదిన వాళ్ళిద్దరు మిస్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళారు. కంప్లీట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా చిన్ననే పెద్ద కొడుకున్నాడు, కెమెరా షాట్ పర్సన్. అండ్ మా పెద్దన్నయ్య, మా లక్కీ, అండ్ ఇంకా పెద్ద లిస్టే ఉంది. అక్కడ మా చిన్నక్క కూడా వచ్చింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ కెన్ మీట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా పెద్దక్క, ఫుల్ కామెడీ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్. శ్రవంతి మొక్కు డిజిటల్ ప్రే డిజిటల్ ప్రే. అయ్యో. అండ్ ఫైనల్లీ నా పతిదే వచ్చాడనమాట క్రిస్మస్కి సంతోష్. అది ఇప్పుడు ఇట్లా అంటే తర్వాత నీ మీద దోషిస్తుంది. రెండు దాంట్లో 2 టైర్లు 3 టైర్లు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అవునే కాదు, వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి అంటారు ఎవరైనా. వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిల్ చేస్తున్నారు. అండ్ హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ. ఇక్కడ డాక్టర్ శాలిని ఉంది, మా అక్క కూతురు. సో అందరం తనకు విష్ చేస్తున్నాం. బావన్ కూడా దిగండి, మంచి కేక్ ఎంజాయ్ చేస్తూ. స్లో వెళ్తుందా? స్లో మోషన్ అవసరం లేదు. మరి ఫాస్ట్ ఫార్వర్డ్ పోతే మీరు అంతా షార్ట్ సూపర్ కేక్ ఎప్పుడు కేక్ తిన్నామే, ఎప్పుడు కేక్ తిన్నామే.
కూర్చో పెద్దమ్మ. నెక్స్ట్ మా డిన్నర్ వచ్చేసి మాత్రం మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది మేము యాక్చువల్గా అనుకోలేదు ఇంట్లో సెలబ్రేషన్స్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు వంట చేయడం అంటే అది పెద్ద టాస్క్ అని చెప్పేసి మేము ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. Thank you so much everyone for watching this video, and if you like this video, please like, share and subscribe.